స్థూల పంపిణీ సిద్ధాంతం. ఈ స్థూల పంపిణీ సిద్ధాంతం అనేది ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ జాతీయ ఆదాయానికి కారణమైన ఉత్పత్తి కారకాలకు ఎంతెంత వాటా చేరుతుందో తెలియజేసేదే స్థూల పంపిణీ సిద్ధాంతం. అంటే మొత్తం జాతీయ ఆదాయంలో బాటకం వాటా, భూస్వాములకు బాటకం రూపంలో ఎంత వాటా వస్తుంది, మొత్తం జాతీయ ఆదాయంలో శ్రామికులకు వేతనాల రూపంలో ఎంత వాటా వస్తుంది, మొత్తం జాతీయ ఆదాయంలో పెట్టుబడిదారులకు వడ్డీ రూపంలో ఎంత ఆదాయం వస్తుంది, మొత్తం జాతీయ ఆదాయంలో వ్యవస్థాపకులకు లాభం రూపంలో ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాన్ని స్థూల పంపిణీ గురించి ఈ స్థూల పంపిణీ సిద్ధాంతంలో వివరించడం జరుగుతుంది. అంటే మొత్తం జాతీయ ఆదాయం 4 ఉత్పత్తి కారకాల మధ్య ఏ విధంగా పంచబడుతుందనే విషయాన్ని వివరించేదే స్థూల పంపిణీ సిద్ధాంతం. నెక్స్ట్ వ్యాపార చక్రాల సిద్ధాంతం, ట్రేడ్ సైకిల్స్ థియరీ అని దీన్ని పిలుస్తాం. అసలు వ్యాపార చక్రాలు అంటే ఏమిటి అన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలలో లయబద్ధంగా వచ్చే హెచ్చు తగ్గులనే వ్యాపార చక్రాలు అని పిలుస్తాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశంలోని ఉత్పత్తి స్థాయిలో కానీ, ఉద్యోగిత స్థాయిలో కానీ, ఆదాయ స్థాయిలో కానీ కాలానుగుణంగా కాలం మారుతున్న కొద్దీ కొన్ని సందర్భాల్లో ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలు క్రమంగా పెరిగి పీచ్ స్థాయికి వెళ్ళడం, మరికొన్ని సందర్భాల్లో క్రమంగా ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలు తగ్గడం, కనిష్ట స్థాయికి చేరడం. ఇట్లా వ్యాపార చక్రాలలో ఆర్థిక పురోభివృద్ధి దశ, ఆర్థిక సౌభాగ్య దశ, ఆర్థిక తిరోగమన దశ, ఆర్థిక మాంద్య దశ, మొత్తం మీద 4 దశలు వ్యాపార చక్రాల్లో మనకు కనిపిస్తాయి. ఎక్స్ అక్షం మీద కాలం, వై అక్షం మీద ఉత్పత్తి స్థాయిని, ఉద్యోగిత స్థాయిని, తర్వాత ప్రజల యొక్క ఆదాయ స్థాయిని తీసుకుంటే కొంతకాలం పాటు క్రమంగా ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలు పెరుగుతూ ఉండడం, గరిష్ట స్థాయికి చేరి మళ్ళీ క్రమంగా తగ్గుతూ ఉండడం, మళ్ళీ క్రమంగా పెరగడం, మళ్ళీ తగ్గడం. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలలో లయబద్ధంగా వచ్చే హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలని పిలుస్తాం. ఇందులో మొదటి దశ ఆర్థిక పురోభివృద్ధి దశ. గరిష్ట స్థాయికి ఆర్థిక కార్యకలాపాలు చేరుకున్నప్పుడు ఆర్థిక సౌభాగ్య దశ. మళ్ళీ ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతున్నప్పుడు, ఇది పెరుగుతున్నప్పుడు గరిష్ట స్థాయిలో, తగ్గుతున్నప్పుడు ఆర్థిక తిరోగమన దశ. కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఆర్థిక మాంద్య దశ. మళ్ళీ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటే ఆర్థిక పురోభివృద్ధి దశ, ఆర్థిక సౌభాగ్య దశ, తర్వాత ఆర్థిక తిరోగమన దశ, అంతేకాకుండా ఆర్థిక మాంద్య దశ. ఇట్లా కాలానుగుణంగా అంటే 2010, 11, 12, 13, 14, 15, 16, 17, 18 గత 18 సంవత్సరాల కాలంలో కొంతకాలం దేశంలోని ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయి, ఆదాయ స్థాయి పెరగడం, మరికొంతకాలం దేశంలోని ఉత్పత్తి స్థాయి కానీ, ఉద్యోగిత స్థాయి కానీ, ఆదాయ స్థాయి కానీ తగ్గడం. అలా వ్యాపార చక్రాలు అనేవి ఎందుకు వస్తాయంటే ప్రణాళికాబద్ధంగా ఆర్థికాభివృద్ధికి కృషి చేయని పెట్టుబడిదారీ దేశాలలో వ్యాపార చక్రాలు అనేవి తరచుగా సంభవిస్తుంటాయి. ఈ వ్యాపార చక్రాల కారణంగా ఒకవైపు అత్యుత్పత్తి, మరొక వైపు నిరుద్యోగిత సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. ఆర్థిక మాంద్య స్థితిలో, ఆర్థిక మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిన స్థితిలో
వస్తు సేవల ధరలు పడిపోయినా కూడా ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేక వాటిని కొనే పరిస్థితి ఉండదు. వస్తువులు డిమాండ్ లేనప్పుడు ఉత్పత్తి చేయడం ఎందుకని చెప్పి మిగిలిన మరికొన్ని సంస్థలు కూడా మూతపడి, అన్ని సంస్థలు మూతపడి ప్రజలందరూ నిరుద్యోగులై ఎవరి దగ్గర కొనుగోలు శక్తి లేక మార్కెట్లో వస్తువులు ఉండి ధర తగ్గించి చౌకగా అమ్ముతామన్నా కూడా కొనే పరిస్థితి లేనప్పుడు దాన్ని ఆర్థిక మాంద్యం అని పిలుస్తాం. ఇటువంటి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ప్రభుత్వ వ్యయమే ప్రధాన పరిష్కారం అని జేఎం కీన్స్ తన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథం ద్వారా వివరించడం జరిగింది. ఆయన ఆర్థిక మాంద్యానికి పరిష్కారంగా సంక్షిప్తంగా ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఏంటంటే, గుంతలు తీసి గుంతలు పూడ్చితే ఆర్థిక మాంద్యం పరిష్కారం అవుతుంది అన్నాడు. అంటే ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బును ప్రజలకు ఉచితంగా ఇవ్వాలంటే ఎగబడతారు కాబట్టి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే రోడ్ల వెంట చెట్లు నాటడం కోసం గుంత తీసేటప్పుడు శ్రామికులకు కూలీ వేతనం చెల్లించాలి, మొక్కను నాటి గుంత పూడ్చేటప్పుడు వేతనం చెల్లించాలి. లేదా రోడ్లు వేయించడం, ప్రాజెక్టుల నిర్మాణం, ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలను అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేయడం ద్వారా ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బు ప్రజలకు చేరవేస్తే ప్రజలకు వచ్చిన డబ్బుతోటి తమకు అవసరమైన వస్తు సేవలు కొనుగోలు చేస్తారు. కొంతకాలం తర్వాత మార్కెట్లో నిల్వ ఉన్న వస్తువులన్నీ క్లియర్ అయితే మళ్ళీ పారిశ్రామిక సంస్థలు స్టార్ట్ అవుతాయి, ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతాయి, ఆర్థిక పురోభివృద్ధి సాధించబడి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుందనే విషయాన్ని శాస్త్రీయంగా ప్రపంచ దేశాలకు తన గ్రంథం ద్వారా చాటి చెప్పిన ఘనత జాన్ మెనార్డ్ కీన్స్కే దక్కుతుంది. ఇది వ్యాపార చక్రాల సిద్ధాంతం గురించి. వ్యాపార చక్రాలకు కారణాలు ఏంటివి, దాన్ని ఎలా పరిష్కరించాలి, ఇవి ఏ ఏ దేశాల్లో వస్తాయి, ఎందుకు వస్తాయి, లాభోద్దేశంతో పనిచేస్తూ దేశంలో ఉన్న జనాభా ఎంత, వారికి ఏ వస్తువులు ఎంత అవసరం, అంటే నిత్యావసర వస్తువులు ఎంత అవసరం, సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు ఎంత అవసరం, విలాసాన్ని ఇచ్చే వస్తువులు ఎంత అవసరం అనేది పరిగణించుకోకుండా కొద్దిమంది ధనవంతుల కోసం విలాస వస్తువులను అధికంగా ఉత్పత్తి చేసి అవి మిగిలేసరికి ఆ కంపెనీలు ఉత్పత్తిని మానివేయడం, ఆయా కంపెనీల్లో పనిచేసే శ్రామికులు నిరుద్యోగులు అవ్వడం, దాంతో వాళ్ళు మరికొన్ని వస్తువులు కొనలేకపోవడం, అట్లా క్రమక్రమంగా దేశంలోని అన్ని సంస్థలు మూతబడి అందరూ నిరుద్యోగులై ఆర్థిక మాంద్యంలోకి దేశం వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు కీన్స్ వివరించడం, అది వాస్తవమని నిరూపించడం అనేది జరగడంతో అప్పటి వరకు అంటే 1930కి ముందు సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన సిద్ధాంతాలన్నీ కరెక్ట్ అని భావించిన ప్రపంచ దేశాలు మరియు ఆర్థికవేత్తలు కీన్స్ తన గ్రంథం ద్వారా ప్రపంచాన్ని చాటి చెప్పిన తర్వాత సాంప్రదాయవాదుల సిద్ధాంతాలన్నీ తప్పు అని నిరూపించబడ్డాయి. అందుకే ఈయనను ఆధునిక అర్థశాస్త్ర పితామహుడుగా కీర్తించడం జరుగుతుంది. నెక్స్ట్, స్థూల అర్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యత. స్థూల అర్థశాస్త్రం ఏ విషయాల్లో ఉపయోగపడుతుంది అనేది తీసుకుంటే, గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించడానికి ప్రభుత్వాలకు ఉపయోగపడడం జరుగుతుంది. గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించడానికి ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలకు స్థూలార్థశాస్త్రం ఉపయోగపడుతుంది. అంటే పన్నుల విధానం రూపొందించడం, తర్వాత ప్రభుత్వ వ్యయ విధానాన్ని రూపొందించడం, ప్రభుత్వ రుణ విధానాన్ని రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఇలాంటివన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, అంటే ఆసరా పెన్షన్ లాంటి పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి లాంటి సాంఘిక ప్రయోజనాన్ని కలిగించే పథకాల వలన ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు వలన లబ్ధిదారులకు ఎంత లాభం కలుగుతుంది. ఖర్చు కంటే లాభం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం అటువంటి వ్యయాన్ని చేయాలనే విషయాన్ని స్థూలార్థిక విశ్లేషణ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం పురోగామి పన్నుల విధానం ద్వారా అధిక ఆదాయాన్ని సమీకరించుకొని ఆ ఆదాయాన్ని తక్కువ ఆదాయం ఉన్న లేదా పేద వర్గాలకు చేరే విధంగా ఖర్చు చేస్తే సమాజంలో ఆదాయ అసమానతలు తగ్గడానికి మరియు పేదరిక నిర్మూలనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని ప్రభుత్వం స్థూలార్థిక విశ్లేషణ ద్వారా గ్రహిస్తుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక వృద్ధి సాధించడానికి స్థూలార్థిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. అంటే ఏ విధంగా పెట్టుబడి పెంచితే మూలధనాన్ని పెంచుకోవచ్చు, మూలధనం పెరిగినప్పుడు ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరిగి ప్రజల యొక్క తలసరి ఆదాయం పొదుపు చేసే శక్తి పెరగడం, తర్వాత కాలంలో ఉత్పత్తి సామర్థ్యం పెరగడానికి మూలధన ఆస్తులు పెరగడానికి ఎలా దారితీస్తుందనే విషయాన్ని స్థూలార్థిక విశ్లేషణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు. అంటే ఒక దేశం ఎప్పుడూ పేద దేశంగా ఉండకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే విదేశీ పెట్టుబడి పైన కొంతకాలం ఆధారపడి విదేశీ పెట్టుబడులు వినియోగించుకోవడం వల్ల దేశంలో ఉత్పత్తి పెరిగి ప్రజల ఆదాయాలు పెరిగి ప్రజల్లో పొదుపు చేసే శక్తి పెరగడం, ఆ తర్వాత స్వదేశీ పెట్టుబడి కూడా పెంచుకోవడానికి అవకాశం ఏర్పడడం అనేది జరుగుతుందనే విషయం స్థూలార్థిక విశ్లేషణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు. పేదరికం, నిరుద్యోగం, ఆదాయ సమానతలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను అవగాహన చేసుకోవడానికి ఆ సమస్యలను పరిష్కరించడానికి కూడా స్థూలార్థిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక దేశ జాతీయ ఆదాయం, ఆ దేశ ప్రజల యొక్క తలసరి ఆదాయం, జీవన ప్రమాణ స్థాయి, తర్వాత భౌతిక జీవన ప్రమాణ సూచిక, మానవ వనరుల అభివృద్ధి, ఇవన్నీ కూడా తలసరి ఆదాయాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఈ తలసరి ఆదాయం తెలుసుకోవాలంటే ఆ దేశ జాతీయ ఆదాయం మరియు జనాభా అనేది అవసరం. జాతీయ ఆదాయం, జనాభా అనే రెండు అంశాలు కూడా స్థూలార్థిక విశ్లేషణలో ప్రధానమైన అంశాలు. మరి ఆదాయం ఎలా పెరుగుతుంది? జాతీయ ఆదాయం అది అన్ని వర్గాల ప్రజలకు పంపిణీ సక్రమంగా జరుగుతుందా, ఆర్థిక వ్యవస్థ కాలానుగుణంగా అభివృద్ధి చెందుతుందా లేదా అనే విషయాన్ని స్థూలార్థిక విశ్లేషణను అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపార చక్రాలను అర్థం చేసుకొని వాటిని అధిగమించడానికి కూడా స్థూలార్థిక శాస్త్రం ఉపయోగపడుతుంది. ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిలలో లయబద్ధంగా వచ్చే హెచ్చు తగ్గులనే వ్యాపార చక్రాలు అంటామని, ఈ వ్యాపార చక్రాల్లో 4 దశలుంటాయని, ఈ వ్యాపార చక్రాలు అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యంగా ప్రణాళికలు లేని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో మాత్రమే వస్తాయనే విషయాన్ని తెలుసుకొని ఆ వ్యాపార చక్రాలు రాకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి కేటాయింపులు, వనరుల కేటాయింపులు జరగాలనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వివిధ దేశాల అభివృద్ధిని పోల్చి ఆ అభివృద్ధి స్థాయిలను తెలుసుకోవడానికి ఏ దేశం ఎక్కువ అభివృద్ధి చెందింది, ఏ దేశం తక్కువ స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే విషయాలు అర్థం చేసుకోవడానికి స్థూలార్థిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వివిధ దేశాల యొక్క ఆదాయ స్థాయిలు, జాతీయ ఆదాయ స్థాయిలు, తర్వాత తలసరి ఆదాయం, ఆ దేశంలోని వినియోగం, ఆ దేశంలోని మొత్తం పెట్టుబడులు తెలుసుకొని మరి ఆ దేశంలో ఉన్న అభివృద్ధి స్థాయి అంతర్జాతీయంగా పోల్చి ఏది ఎక్కువ అభివృద్ధి చెందింది, ఏది తక్కువ అభివృద్ధి చెందింది. ఉదాహరణకు అమెరికా భారతదేశంతో పోల్చి అమెరికా జాతీయ ఆదాయం కంటే భారతదేశ జాతీయ ఆదాయం తక్కువ ఉంది, అమెరికా తలసరి ఆదాయం కంటే భారతదేశ తలసరి ఆదాయం తక్కువ ఉంది. దాన్ని బట్టి జీవన ప్రమాణ స్థాయి కూడా అమెరికాతో పోలిస్తే భారతదేశంలో తక్కువ ఉంది అని అంతర్జాతీయంగా ఒక దేశాన్ని మరొక దేశంతో పోల్చి చూసి ఏది ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఏది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని ఒక నిర్ణయానికి రావడానికి స్థూలార్థిక విశ్లేషణ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.